अस्मत्श्रीगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। कृष्णं वन्दे जगद्गुरुम्। अधरे विनिवेश्य वंशनाडं विवराण्यस्य सलीलमङ्गुलीभिः मुहुरं तरयन् मुहुर्विगृण्वन् मधुरं गायति माधवो वनान्ते। वदने नवनीतगन्धवाहं वचने तस्करचातुरीधुरीणं नयने कुहनाश्रुमाश्रयेधात् चरणे कोमलताण्डवं कुमारम्। श्रीमन्महाभारतं आदिपर्वम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఆది పర్వంలో ఆస్తిక పర్వం అనేటువంటి ఉపపర్వంలో మనకి జనమేజయుని యొక్క వృత్తాంతం, ఆ జనమేజయుని యొక్క వివాహం మనకి జరిగినట్లుగా అన్వయం చేసుకున్నాం. అయితే సువర్ణవర్మ అనేటటువంటి కురుప్రవీరుడు అనేటువంటి జనమేజయునికి, ఆ జనమేజయుడు కురువంశంలో ఉన్నవాడు కాబట్టి ఆ సువర్ణవర్మ అనేటటువంటి ఆయన ఆ జనమేజయుని యొక్క ధర్మగుణాన్ని విని చాలా సంతోషించి తన కుమార్తె అయినటువంటి వపుష్టమను అతనికిచ్చి వివాహం చేయడం జరిగింది. వారిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉండడం జరిగింది. ఆ వపుష్టమ కూడా మహాపతివ్రత, రూపవతి, సౌందర్యవతి, జనమేజయునికి తగిన సతి. అట్లాగే జనమేజయుని పొంది అంతఃపుర కాంత అయినటువంటి వపుష్టమ మనసారా ఆ రాజుతోటి జీవితం గడుపుతున్న సమయం. తర్వాత జరత్కారుడు ఆ పితరులను సందర్శించడం అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే జనమేజయుడు రాజ్యం పరిపాలిస్తున్న కాలంలో మహాతపోధనుడైనటువంటి జరత్కారుడు దేశం అంతా సంచారం చేస్తూ ఏ గ్రామంలో అయితే, ఏ స్థానంలో అయితే ఉంటే సాయంకాలానికి అదే ప్రదేశంలో అక్కడే ఆయన ఉండడం జరుగుతూ ఉంటుంది. అది ఆ మునీంద్రుని యొక్క నియమం. సంచారంలో వెళుతూ ఉంటాడు, గ్రామాలైనా పట్టణాలైనా వెళ్తూ ఉంటాడు. ఎక్కడైతే సమయం అయిపోతుందో ఆ సాయంత్రం ఆ రోజు మటుకి రాత్రి ఆ గ్రామంలో కానీ ఎక్కడ ఉంటే అక్కడ ఆ రోజు అక్కడ ఉండిపోయి ఆయన తన కార్యక్రమాలు చేసుకుంటాడు. అది ఆయన యొక్క నియమం. అట్లాగే ఆ ముని అవలంబించేటటువంటి ఈ కఠోర నియమం ఏదైతే ఉందో అది అకృతాత్మలు ఆదరించలేదు. ఈ కఠోర నియమం ఎలాంటిదంటే పుణ్యతీర్థాల్లో పవిస్నానాలు చేస్తూ దేశ సంచారాన్ని కొనసాగించడం ఆయన యొక్క నిర్మలమైనటువంటి, ఆయన తపోధనుడు కాబట్టి ఆ రకంగా ఉంటాడు. ఆ ముని వాయువును మాత్రమే భక్షిస్తూ రోజుకి శరీరాన్ని శుష్కింపజేసుకుంటూ ఉంటాడు. ఒకనాడు ఒక గుంటలో ఆ ఆవురు గంటను పట్టుకుని తలకిందులుగా వేలాడుతున్నటువంటి తన పితరులను చూడడం జరిగింది. వేళ్ళన్నీ ఎలుకలు కొరికివేశాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అట్లాగే ఒక వేరు మాత్రమే ఉండడం, ఆ వేరును మాత్రమే ఆ వేరును కూడా అక్కడ ఉన్నటువంటి కన్నంలో ఉన్న ఎలుక మాటికి కొరగడం జరుగుతుంది. అలాగే ఇటు వేరుని పట్టుకుని వేలాడుతూ కృషించినటువంటి తన పితరులను జరత్కారుడు చూడటం జరిగింది. ఆ పితరులు నిరాహారులై కృషాంగులై అట్లాగే దీనంగా తమ యొక్క రక్షణ కోరుకుంటూ ఆ గుంటలో పడిపోవడానికి సిద్ధంగా ఉండడం ఈయన జరత్కారుడు చూడడం జరిగింది. అంటే
అయ్యా మీరెవరు, ఎందుకు ఈ విధంగా వేలాడుతున్నారు? ఈ వేరును కూడా ఈ బిలంలో ఉంటున్న ఎలుక తినివేస్తున్నది కదా, ఈ వేరు చాలా బలహీనంగా ఉంది కదా, మరి ఈ ఈ ఒక్క వేరే మిగిలి ఉంది కదా, ఈ ఒక్క వేరును కూడా ఎలుక మెల్లగా తన పదునైనటువంటి పళ్ళతో కొరికి పారేస్తుంది కదా, మరి చాలా తక్కువ సమయంలోనే ఈ వేరు కూడా తెగిపోతుంది కదా, అధోముఖులైన మీరు ఈ గుంటలో తప్పక పడిపోతారు కదా. మరి ఈ విధంగా అధోముఖులై దీనావస్థలో ఉన్నటువంటి మిమ్ములను చూస్తుంటే నాకు దుఃఖం కలుగుతుంది. అందుకని అయ్యా మీరు చాలా కష్టాల్లో ఉన్నట్లున్నారు, నేను మీకు ఏమి చేస్తే మీకు సంతోషం కలుగుతుంది ఆయన అడగడం జరిగింది. నా తపస్సులో 4వ వంతు 3వ వంతు లేదా సగభాగం ఇచ్చి అయినా సరే మీ కష్టాన్ని పోగొట్టడానికి సిద్ధంగా ఉన్నాను, అందుకని ఆజ్ఞాపించండి అని చెప్పడం జరిగింది. లేదా నా సంపూర్ణ తపఫలాన్ని కూడా దారబోసి ఈ ఆపద నుండి మిమ్మల్ని రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కాబట్టి నేను ఏ విధంగా మీకు సహాయపడగలను ఆజ్ఞాపించండి అని జరత్కారుడు ఆ మునీశ్వరుని అడగడం జరిగింది. వృద్ధో భవాన్ బ్రహ్మచారియో వస్త్రాతుర్మిహేచ్ఛసి నతు విప్రాగ్యత్తవసా శక్యతే తద్వ్యపోహితం అని. అంటే రోహితం పితరులు ఇలా అంటున్నారు, బ్రాహ్మణోత్తమ నీవు వృద్ధుడమైనటువంటి బ్రహ్మచారివి, నీవు మమ్మల్ని రక్షించాలని కోరుకుంటున్నావు, కానీ మా కష్టం నీ తపస్సు వల్ల తీరేది కాదయ్యా. ఆయన మేము చేసిన తపస్సు యొక్క పుణ్యఫలం మా దగ్గర కూడా ఉంది. మాకు వంశపారంపర్యంగా వచ్చేటటువంటి సంతానం క్షీణిస్తూ ఉండడం వల్ల మాకు ఇటువంటి అపవిత్రమైనటువంటి నరకం కలగబోతున్నదయ్యా. సంతానాన్ని పొందడమే గొప్ప ధర్మం అని బ్రహ్మదేవుడే చెప్పాడు. మా సంతానం క్షీణిస్తోంది. ఈ విధంగా వేలాడుతున్న మాకు ఏమీ తోచడం లేదు. లోకంలో ప్రసిద్ధికెక్కినటువంటి మహాపురుషులైనటువంటి మీ వంటి మహానుభావాల్ని గుర్తించలేకపోయాం. మహాభాగా నీవు వృద్ధుడవు, మహాపురుషుడు, ఎంతో కష్టంలో బాధపడుతున్న మమ్మ చూసి నీవు దుఃఖిస్తున్నావు. అయితే మేము అత్యంత కఠిన వ్రతాన్ని అనుసరిస్తున్నటువంటి యాయాపరులం అని ఆ మహర్షులు అన్నారు. అంటే వంశపారంపర్యంగా సంతానం నశిస్తూ ఉండడం వల్ల మేము పుణ్యలోకం నుండి భ్రష్టులమయ్యాం. మేము చేసిన తీవ్రమైనటువంటి తపస్సు అంతా నష్టమైపోయింది. ఇప్పుడు మా వంశంలో ఒక్క సంతానం కూడా లేదు. ఇప్పుడు మా వంశపరంపరలో ఒకే ఒక్క వేరు అనగా ఒకే ఒక్కడు మిగిలి ఉన్నాడు. మా దురదృష్టం వల్ల ఆ మందభాగ్యుడు కూడా వివాహం చేసుకోకుండా తపోనిష్టలో ఉండి ఉన్నాడు. అందుకని అతడు వేదాంగసారంగుడై నియమనిష్టలతో సువ్రతుడై అట్లాగే మహాతపోధనుడై జరత్కారుడు అనేటటువంటి పేరుతో ప్రసిద్ధికి ఎక్కువ ఉన్నాడయ్యా. అతడు తపస్సు కోసమే ఇష్టపడుతూ మమ్మల్ని ఈ కష్టంలో పడవేశాడు. అతడికి భార్య కానీ పుత్రులు కానీ బంధువులు కానీ ఎవరూ లేరు. అందుచేత మేమంతా బుద్ధిహీనమై అనాథల్లాగా ఈ గుంటలో వేలాడడం జరిగింది అని అతడు నీకు కనిపిస్తే అనాథులమైనటువంటి మమ్మల్ని సనాథులుగా చేయడానికి అతనికి ఈ విధంగా చెప్పవలసింది అని ఆ పితరులందరూ కూడా ఈ జరత్కారునే అడిగారు. అడిగితే ఈ పితరులు దీనులై తలకిందులుగా గుంటలో వేలాడుతుండడం, సముచిత రీతిలో ఒక కన్యను వివాహం చేసుకున్న సంతానాన్ని పొందడం అని చెప్తున్నారు వాళ్ళు. అయితే తపోధన మీ వంశలో ఒకటే మిగిలింది, అది నీవే. నీవు చూస్తున్నటువంటి తంతువులన్నీ కూడా కాలుని చేత భక్షింపబడుతున్నాయి. మిగిలిన ఒక తంతువు అంటే ఒక వేరు కూడా సగం కాలుడు కొరికేశాడు. నీవు చూపినటువంటి ఎలుక ఎవరో కాదు, మహాబలుడైన కాలుడు. తపస్వి మూర్ఖుడైన ఆ జరత్కారుడు తపస్సే గొప్పదిగా భావిస్తూ మనము లేకుండా మందబుద్ధితో ఉంటే ఈ ఒక్క వేరు కూడా తెగిపడుతుంది అప్పుడు అని చెప్పడం జరిగింది. అయితే ఆ జరత్కారుడు చేసే తీవ్ర తపస్సు మా కష్టాన్ని పోగొట్టలేదు. మేము వేలాడుతున్నటువంటి ఈ వేరు కాలుని వల్ల తెగిపోవడానికి సిద్ధంగా ఉంది. పాపం చేసిన వాని వలె ఈ గుంటలో ప్రవేశించిన మమ్మల్ని చూడు. మేము పడిపోతే బంధువులందరితో కలిసిన మిమ్ము కాలుడు నరకానికి లాక్కుపోతాడు. ఆయన తపస్సు కానీ యజ్ఞం కానీ ఏ ఇతర
సాధనం కానీ అవన్నీ సంతానంతో సమానం కావు. నీవు ఆ జరత్కారుడితో ఈ విషయాలను చెప్పవలసింది. నీవు జరత్కారుడు కనిపిస్తే ఇక్కడ చూసిన విషయాన్ని అతనికి చెప్పు. మమ్మల్ని నీవు సనాథుడుగా చేయదలిస్తే ఈ మాటలన్నీ అతనికి చెప్పు. వివాహం చేసుకో, ధర్మపత్ని ద్వారా సంతానాన్ని పొందు అని మేము జరత్కారుని బంధువులం. నీవు కూడా మా బంధువులాగా మా కోసం దుఃఖించావు కదా కుమార, నీవు ఎవరివి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటున్నామని జరత్కారుడినే వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. అయితే ఆ పితరుల్ని విన్న జరత్కారుడు మిక్కిలిగా దుఃఖించాడు. అతడు దుఃఖంతో గద్గద స్వరంతో పితరులకు చెప్తున్నాడు. జరత్కారుడు, మీరు నా పితరులే, పితామహులే. అందుచేత మీకు సంతోషం కలిగించడానికి నేనే పని చేయాలో చెప్పండి. నేనే ఆ జరత్కారుడిని, నేనే ఆ పాపాత్ముడిని, నేనే మీ కుమారుడిని. అందుకని నన్ను మీ ఇష్టం వచ్చినట్లుగా శిక్షించండి అనగానే అప్పుడు పితరులు ఈ విధంగా చెప్పారు. పుత్రదృష్ట్యాపి సంప్రాప్త ఇమం దేశం యదృచ్ఛయా కిమర్థం త్వయా బ్రహ్మాన్ సకృతోదార సంగ్రహ అని. అంటే కుమార, మా అదృష్టం కొద్దీ నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇప్పటిదాకా నువ్వు ఎందుకు వివాహం చేసుకోలేదు? జరత్కారుడు చెప్తున్నాడు. పితృదేవతలారా, నా మనసులో ఈ భావం ఎందుకు తిరుగుతోందంటే నేను బ్రహ్మచర్యంతో పరలోకం చేరాలని ఎప్పుడు నా మనసులో అనుకుంటూ ఉంటా. ఎప్పుడూ పత్ని పరిగ్రహం చేయరాదని అనుకుంటూ ఉంటా. పక్షుల వలె వేలాడుతున్నటువంటి మిమ్మల్ని చూసిన తర్వాత నా బుద్ధిని బ్రహ్మచర్యం నుండి మళ్ళిస్తున్నాను. నిస్సందేహంగా మీరు కోరిన ప్రకారం వివాహం చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఈ విధంగా నా పేరుతో సమానమైనటువంటి పేరు గల కన్య ఎప్పుడైనా దొరికితేనే నేను వివాహం చేసుకుంటాను. నేను అడగకుండా ఎవరైనా స్వయంగా భిక్షగా లభిస్తే స్వీకరిస్తాను. నా భార్య యొక్క పోషణ భారం, పాలన నాపై ఉండకూడదు. ఇలా లభిస్తేనే వివాహం చేసుకుంటాను. మరో విధంగా అయితే వివాహం చేసుకోను. ఇది నిజం అని చెప్పడం జరిగింది. ఆమె గర్భంలో మిమ్మల్ని నరకం నుండి తప్పించే పుత్రుని జన్మిస్తాడు. నా పితరుడు నిత్యము శాశ్వతము ఆయన లోకాల్లో ఉందురుగాక అని ఈ విధంగా జరత్కారుడి పితరులకు చెప్పి వారిని విడిచి పూర్వం వలె దేశాటనం చేస్తున్నాడు. కానీ ఇతడు వృద్ధుడని ఎవరూ కన్యనివ్వడం లేదు. అందుచేత భార్య లభించడం లేదు. వివాహం జరగట్లేదని విచారపడుతూ అతని పితరులు ప్రేరేపించిన కారణంగా అడవిలోకి వెళ్ళి దుఃఖంతో బిగ్గరగా విలపించడం ప్రారంభించాడు. అడవికి వెళ్ళిన తర్వాత విద్వాంసుడైనటువంటి ఆ జరత్కారుడు తన పితరుల హితాన్ని కోరి 3 పర్యాయాలు నెమ్మదిగా నేను కన్యను యాచిస్తున్నాను అని అన్నాడు. అనగానే యాని భూతాని సంతీవ స్థావరాణి చరాణి చ అంతర్హితాని ఆయాని తాని శృణ్వంతు మే వచః అని మరలా బిగ్గరగా ఇక్కడ నీ చరాచర ప్రాణులు ఉన్నాయో, అదృశ్య ప్రాణులు ఉన్నాయో, ఇవి అన్నీ నా మాటను వినుగాక అని అరిచాడు. నా పితరులు భయంకరమైన కష్టాల్లో ఉన్నారు. వారు దుఃఖంతో బాధపడుతున్నారు. సంతాన ప్రాప్తి కోసం నన్ను ప్రేరేపించారు. నన్ను వివాహం చేసుకోమన్నారు. అందుచేత వివాహం కోసం భూమి అంతా తిరిగి కన్యను భిక్షగా ఇవ్వమని ఆశిస్తున్నాను. నేను దరిద్రుడను, దుఃఖశీలుడను. అయినా పితరుల ఆజ్ఞ వలన నేను వివాహం చేసుకోవడానికి ప్రయత్నాన్ని కొనసాగిస్తాను. యస్య కన్యాస్తి భూతస్య యే మయేహ ప్రకీర్తితాః తే మే కన్యాం ప్రయచ్చంతు చరత సర్వతో దిశం అని. అంటే నేను పేర్కొన్న ఈ ప్రాణి సమూహంలో నా పేరు గల కన్య ఉంటే దేశమంతా తిరిగే నాకు మీరు ఆ కన్యను ఇత్తురుగాక అని ఆ చరాచరములతో అన్నిటితోనూ కూడా ఆయన ఈ విధంగా అడగడం జరిగింది. అయితే నా పేరు గల కన్య నాకు ఇచ్చి వివాహం చేసే ఆమె పోషణను నాపై ఉంచరాదు. ఆ భారం నేను భరించను. అటువంటి కన్యనే నాకు ఇప్పించండి అని ఆ చరాచరములతో చెప్పడం అక్కడ జరిగింది. జరత్కారుని సమీపంలో ఉన్న ఆ నాగులు ఈ జరత్కారుని మాటలను విని సోదరుడైన వాసుకి చెప్పడం జరిగింది.
ఆ వార్తను విన్న నాగరాజు వాసుకి తన సోదరైనటువంటి జరత్కారుని వధువుగా అలంకరించి అరణ్యంలో ఉన్న ఆ జరత్కార మహర్షికి దగ్గరికి తీసుకువెళ్ళి చేయడం జరిగింది. అక్కడ వాసుకి జరత్కారునకు భిక్షవలే ఆ కన్యను సమర్పించడం కూడా జరిగినది. అయితే వెంటనే జరత్కారుడు ఆమెను స్వీకరించడానికి ఒప్పుకోలే. అపవామీతి వై మత్వాభరణే చ విచారితే మోక్షభావే స్థితశ్చాభిమందీభూత పరిగ్రహే తతో నామ కన్యాయాః పప్రచ్ఛ భృగునందన వాసుకిం భరణం చాప్యాః న కుర్యామిత్యువాచ అని. అంటే మనసులో ఇలా అనుకున్నాడు, ఈమె నా పేరు కలది కాదేమో, పోషణ భారం గురించి చెప్పకుండా ఎలా, పితరుల మోక్షం మీద ఆసక్తి ఉన్నా ఇలా అనుకుని వివాహానికి వెనుకాడుతున్నాడు. అప్పుడు జరత్కారుడు ఆ కన్య యొక్క పేరు ఏమిటి అని అడిగి ఆమె పోషణాభారం గురించి చెప్పడం ఆ వాసుకి ఈ విధంగా మాట్లాడటం జరగడం. అట్లాగే వాసుకి జరత్కారు మునిందినంతో ఈ బ్రాహ్మణోత్తమ, ఈ కన్యక పేరు కూడా నీ పేరు వంటిదే, జరత్కారువే, ఈమె నా సోదరి, ఈమెను కూడా నీ వలనే తపస్సుని కూడా, కాబట్టి మా సోదరిని భారీగా స్వీకరించండి, ఈమె యొక్క పోషణ భారాన్ని నేనే చూసుకుంటాను, ఇప్పటి వరకు మీ కొరకే నిరీక్షిస్తూ ఈమెను రక్షించుకుంటూ వచ్చాను సుమా అని అనగానే జరత్కారుడు అన్నాడు, నాగరాజా, ఈమె పోషణ భారాన్ని నేను వహించను, ఇది నా నియమం, ఎప్పుడూ నాకు ఇష్టం లేనటువంటి పని నేను చేయకూడదు, చేస్తే నేను ఈమెను విడిచి వెళ్ళిపోతాను అని చెప్పడం. అలాగే నాగరాజు ఈ షరతులను అంగీకరించడం, నా సోదరి పోషణంతా భరిస్తాను అని చెప్పడం, హామీ ఇచ్చిన తర్వాత జరత్కారుడు వాసుకి ఇంటికి వెళ్ళడం. ఆ రకంగా వివాహానికి సుముఖం కలిగింది. మిగిలిన విషయాలు మనం తర్వాత అన్వయం చేసుకుందాం. కృష్ణం వందే జగద్గురు.